దానికి పెద్దగా ఏమంటారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక మెగాను జైల్లో వేయాల్సిందే, నాది క్విడ్ ప్రోకో అయితే మెగాది అదే. మెగా కంపెనీ ఉద్దేశించి మొన్న మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు ఏమన్నాడంటే, ఆయన గ్రీన్కో అనే కంపెనీ మాకు డబ్బులు చెల్లించి మాకు ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసి మేము కాంట్రాక్ట్ వాళ్ళకి కట్టబెట్టామంటే మాది క్విడ్ ప్రోకో అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా క్విడ్ ప్రోకోనే 110 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి కట్టబెడితే దాంట్లో కొడంగల్ లిఫ్టిగేషన్ కాంట్రాక్ట్ ఆయనకే ఇచ్చిర్రు. ఇప్పుడు మూసి కూడా ఆయనకే ఇవ్వబోతున్నారు. ఇంకొక ఏంది మల్లన సాగర్ దగ్గర ప్రాజెక్ట్ కూడా 4,000 కోట్ల ప్రాజెక్ట్ ఆయనకి రాబోతున్నది. ఆయనది కూడా క్విడ్ ప్రోకో అవుతుంది. సో నన్ను అరెస్ట్ చేస్తే మెగా కృష్ణారెడ్డి కూడా అరెస్ట్ చేయాల్సిందే, జైల్లో వేయాల్సిందే అని చెప్పి ఆయన డిమాండ్ చేసిండు. ఆ వార్త కూడా హైలైట్గా ఉన్నది. ఇక నువ్వు మెగా కృష్ణారెడ్డికి ఇప్పుడు మీరు ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి మీరు కొంత ఆయన మీద గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇదే పని చేసింది. మెగా కృష్ణారెడ్డిని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి, మెగా కృష్ణారెడ్డిని బ్లాక్లో పెట్టాలి, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్లు ఇస్తారా, మెగా కృష్ణారెడ్డితో కేసీఆర్ ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు దోచుకుంటున్నాడు, తెలంగాణ సంపదను మొత్తం మెగా కృష్ణారెడ్డి ఆంధ్రాకు పట్టుకపోతున్నాడు, ఇటువంటి వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ కామెంట్స్ చేసింది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఇదే దొంగ మెగా కృష్ణారెడ్డి మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గర అయిపోయి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పైసలు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్ట్లు తీసుకురావాలి. వాళ్ళున్నప్పుడు లబ్ధి పొందిండు ఆయన. ఏంటంటే గోపి గోడ మీద పిల్లనంటే గోడ మీద నిల్చొని చూస్తారు ఆయన. ఎవరింట్లో కమ్మ కూర అంటే ఆ ఇంట్లో దూరుతాడు. అట్లనే పని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చిండు, గతంలో బీఆర్ఎస్ అధికారం కోసం బీఆర్ఎస్ దగ్గరికి వచ్చిండు. ఈయన ఎట్లా ఉంటుంది దందా అంటే, ఎవడు మంచుకుంటే వాని దగ్గరికి పోయిన పైసలు ఇవ్వాలి, ఆయనకు రావాల్సింది తీసుకొచ్చుకోవాలి. ఎవడు చక్కగా ఉంటే వాని దగ్గరికి పోవాలి, వానికి ₹2 ఇవ్వాలి, వాని దగ్గర నుంచి కాంట్రాక్ట్ రాబట్టుకోవాలి. వచ్చిందంటే మళ్ళీ చెరి సగం పంచుకోవాలి. ఈయన దందే అదంతా, ఈయన దందే అట్లాంటి దందా. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆయన అధికారం కోల్పోగానే మళ్ళీ వీళ్ళు కాస్త రాజకీయ గేమ్ ఆడుతారు మెగా కృష్ణారెడ్డి పట్టుకొని. ఇక్కడ తప్పు పార్టీలో అందామా వీందందామా అంటే ఇక్కడ మెగా కృష్ణారెడ్డి తప్పు. గోడ మీద కూర్చుని ఎవడు చక్కగా ఉంటే మన దగ్గరికి పోయి తీసుకొని తెలంగాణ సంపదను దోచుకుంటున్నాడు ఆయన. తెలంగాణ రాష్ట్రం ఆ సంపదను దోచుకుంటున్నాడు. ఇక్కడ మల్లన సాగర్ కాంట్రాక్ట్ ఆయనకే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఆయనకే, సుంకిశాల వాళ్ళు కూలిపోతే దాని మీద చర్యలు ఏముండే, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు. పైపచ్చి ఆయన దగ్గర నుంచి 200 కోట్ల రూపాయలు స్కిన్ యూనివర్సిటీకి అని చెప్పి ఆ డబ్బులు తీసుకుంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటి, 110 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి ఎక్కడ కొడంగల్ లిఫ్టిగేషన్ ప్రాజెక్టు, కొడంగల్ లిఫ్టిగేషన్లో ఇటు మెగా కృష్ణారెడ్డి సగం పంచుకున్నారట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ సగం పంచుకున్నారట, సగం కోసుకొని చెరి సగం పంచుకున్నారట. వీళ్ళు ఎట్లుంటుందంటే రాజకీయ నాయకులు, నిన్న ఒక మంచి మాట గుర్తుకొచ్చింది, రాజకీయ కులం అంతా ఒకే కులం, వీళ్ళంతా ఒకే రాజకీయ కులం అది. ఆ కులంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే అంతా ఎక్కడుందా మేమే దోచుకోవాలి, మేమే పంచుకోవాలి, మేమే దాచుకోవాలి. మేము అధికారంలోకి వచ్చిందంటే అయిపోయి ప్రభుత్వ భూములు అంటే ఎవరి మా భూములు అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. ఎవరి భూములు, రాజకీయ నాయకుల భూములు, మంత్రివర్గం ఉన్నటువంటి మంత్రుల భూములు, ఎమ్మెల్యేల భూములు అని భావిస్తారు వాళ్ళు. ప్రభుత్వ భూమి అనగానే ఇష్టం వచ్చినట్టుగా పైసలు దోసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా భూములు దోసుకున్నాడు. ఎవరైతే ఏమున్నది వాళ్ళు పోయి ఇల్లు వచ్చేది అంతే, ఏం మార్పు కనబడతలేదు కదా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మీద సుంకిశాల ఆ రిటైనింగ్ వాల్ కూలిపోయింది, దాని మీద చర్యలు తీసుకున్నారా? ఆ కంపెనీని బ్లాక్లో పెట్టిర్రా? ఎల్ఎన్టీది కట్టినటువంటి ఆ పిల్లర్ కుంగిపోయింది, ఆ కంపెనీ మన చర్యలు తీసుకున్నారా? ఆ కంపెనీ మీద బ్లాక్ లిస్ట్లో పెట్టిర్రా? ఇప్పుడు రేపు మళ్ళా ఇదే కేటీఆర్ మళ్ళీ అధికారులు కనుక దబన వస్తే, ఆయన అదృష్టమో దురదృష్టం, తెలంగాణ రాష్ట్రం ప్రజల దురదృష్టమో ఆయన అదృష్టం, మళ్ళీ కనుక అధికారులకు వస్తే ఆయన ఏం చేస్తారు, మళ్ళీ గినే మెగా కృష్ణారెడ్డితోనే చేయి కలుపుకొని చట్టా పట్టలు వేసుకొని తిరుగుతారు. మళ్ళీ అప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమవుతాడు, ప్రతిపక్షంలో పోతాడు. రేవంత్ రెడ్డి మళ్ళీ మెగా కృష్ణారెడ్డి మీద విమర్శలు గుప్పిస్తాడు. ఇదే దందా మొత్తం. ఈయన ఆడుతున్న నాటకం అంతా, మెగా కృష్ణారెడ్డి ఆడుతున్న నాటకం ఇదంతా కూడా. ఎవడు చక్కగా ఉంటే వాన్ దాంట్లోకి పోవాలి, బుక్కడి బోధించేందుకు ఫస్ట్ మనకి మభ్య పెట్టాలి, మసిబూసి మారడికా చేయాలి, సంపదను మొత్తం దోచుకొని పోవాలి. మెగా కృష్ణారెడ్డికి సంబంధించి అయినా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో ఈ మోటార్లు సమకూర్చండి, బాహుబలి మోటార్లు, లేకపోతే ఈ మిగిలిన వర్క్స్ మొత్తం కూడా ఆయనే మెయిన్ ప్రాజెక్ట్ హోల్డర్. ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ మెయిన్ ప్రాజెక్ట్ షేర్ ఆయనది, కాంట్రాక్ట్ షేర్ కూడా ఆయనదే. ఆయన ఏం చేసిండు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాళేశ్వరం మీద కాగ్ నివేదిక ఇస్తే కాగ్ నివేదికలు ఉన్నది. కాగ్ నివేదికలో సెంట్రల్ గవర్నమెంట్ కాగ్ నివేదికలు ఉన్న అంశం ఏంటంటే, ఇక్కడ బాహుబలి మోటార్లు లేకపోతే ఇంకేదో మోటార్లు పెట్టుకొచ్చింది కదా కాళేశ్వరం ప్రాజెక్టులో. అయినా ఆ మోటార్ల యొక్క ధర 2 కోట్ల రూపాయలు ఒక్కో మోటార్ అని చెప్పి ఆయన పట్టుకొచ్చిండు. 2 కోట్లు అని చెప్పిండు. అది కాస్త ఎస్టిమేషన్ పెరిగినాక ఈ మోటార్ ధర ఏమైపోయిందంటే రిపేర్లు గిపేర్లు అన్ని ఫిట్టింగ్ చేసేసరికి
2.6 కోట్లు అంటే 2,60,00,000 రూపాయలు అని చెప్పి రాసుకొచ్చిండు ఆయన. ఆ కాగ్ నివేదికలో ఉన్నది, మీరు ఎవరిని దగ్గర అందుబాటులో ఉంటే చూడండి ఒకసారి. అది కాగ్ నివేదికలో ఉంది. 2,60,00,000 రూపాయలు, 2,60,00,000 రూపాయలు అని చెప్పి ఆ మోటార్ ధర, ఒక్కో మోటార్ ధర. కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని వందల మోటార్లు బిగించారు, ఒక్కో మోటార్ ధర 2,60,00,000 రూపాయలు అని రాసిండు ఆయన. కానీ దాని యాక్చువల్ వాల్యూ వచ్చేసి 60,00,000 రూపాయలేనట. ఇది ఏంది ఏం కథ అని అంటే, ఈ 2,60,00,000 రూపాయలు ఎవరికి? బిహెచ్ఈఎల్కి చెల్లించినామని చెప్పి ఆయన చెప్పిండు. బిహెచ్ఈఎల్ ఏంటిది? వీళ్ళు మోటార్లు తయారు చేసేందుకు అసెంబ్లీ చేస్తారు, మోటార్లు మొత్తం కూడా తయారు చేస్తారు వాళ్ళు ఒక రకంగా అనుకుంటే, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే. ఈ మోటార్లు తయారు చేసేది బిహెచ్ఈఎల్. ఈ బిహెచ్ఈఎల్ దగ్గర నుంచి మేము కొనుక్కొస్తున్నాం, ఒక్కో మోటార్కి 2.5 కోట్ల రూపాయలు, సుమారుగా 2,60,00,000 రూపాయలు అని చెప్పి మేఘా కృష్ణారెడ్డి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటే, అక్కడ వాళ్ళకి చెల్లించింది ఎంత అంటే కేవలం 60,00,000 రూపాయలేనట. ఎవరికి? బిహెచ్ఈఎల్కి చెల్లించింది. మరి 2 కోట్ల రూపాయలు ఏమైనాయి? ఇంకో ఈయన ఖాతాలకు పోయినాయి, ఈయన దగ్గర నుంచి ఇంకో వీళ్ళకి ఇన్ని వచ్చినాయి, షేర్ని పంచుకున్నారు. నీకింత నాకింత, నీకింత నాకింత, 100 రూపాయలు నేను రూపాయి. 2,60,00,000 రూపాయలు ఒక మోటార్ అని చెప్పిన వ్యక్తులు 60,00,000 రూపాయలు బిహెచ్ఈఎల్కి చెల్లించిన 2 కోట్ల రూపాయలు ఈ చొప్పున 100 మోటార్లు పెట్టిరు కదా ఇక్కడ. కొన్ని 100 మోటార్లు ఫిక్స్ చేసిరు కదా, మోటార్లు పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు, ఆ మోటార్లు ఫిక్స్ చేసిరు కదా. మరి ఒక్కో మోటార్ మీద 2 కోట్ల రూపాయలు, ఒక 100 మోటార్ మనం వేసుకున్న యావరేజ్గా 200 కోట్ల రూపాయలు. ఇది వీళ్ళ దందా. చర్యని పంచుకుందాం, నువ్వు తీసుకుంటా నేను తీసుకుంటా, ఇది దందా. ఇది నేను చెప్తున్న మాట ఏం కాదు, నన్ను నమ్మకండి. మీరు కాగ్ నమ్మండి, కాగ్ నివేదికను నమ్ముతారు కదా. కాగ్ నివేదికలో ఉన్నది ముచ్చట, కాగ్ నివేదికలో ఈ ముచ్చట ఉంది. అప్పుడు పంచుకున్న వాళ్ళు కాస్త ఇవాళ మళ్ళీ వ్యతిరేకం అయిపోయారు. ఈ దందా అంతా ఇంకో ఈ దుర్మార్గుడు చేసేటువంటి పని ఇదంతా కూడా. ఎందుకైనా దుర్మార్గుడిగా పోల్చాల్సి వస్తుందనంటే, తెలంగాణ సంపదని గీ లెక్కన దోచుకుంటుంది దొంగలతో కలిసి. ఈ దొంగలతో కలిసి, కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి దొంగలతో కలిసి తెలంగాణ సంపదని ఈ రూపంలో దోచుకుంటున్నాడు మొత్తం ఆయన. ఫస్ట్ నేను తెలంగాణ తరిమి కొడదామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ పనేందో జై, లేకపోతే నువ్వు కూడా వాళ్ళు తీసుకున్నారు నువ్వు తీసుకుంటున్నావు, అంతే, తేడా ఏం లేదు. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఏమైనా ఉన్నదని నిరూపించుకోవాలనుకుంటే ఇప్పటికైతే నాకు ఏం కనవాలి ఏం తేడా ఉన్నదని అంటే, కేవలం మాటల్లో రూపురేఖల్లో ఆయన జర ముసలోడని నువ్వు జర పరసో నువ్వు లెక్కున్నావు, ఇంకా అంతేగాని పెద్దగా ఏం తేడా కనబడతలేదు. నీకు తేడా ఏమైనా కనిపించాలనుకుంటే ఫస్ట్ ఈయన బ్లాక్ చేసి ఇక్కడ నుంచి పంపించే, జర తెలంగాణకి ఆర్థికంగా కొంత రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకు? ఆయన దోచుకునేది తప్పుతుంది కాబట్టి తెలంగాణ నుంచి. ఇక